ఓటమి భయంతోనే ప్రతిపక్షాల ఓట్లు తొలగింపు, దొంగ ఓట్లు చేర్చడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు ఆరోపించారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, పాలనలో ఘోరంగా విఫలమైన వైఎస్ఆర్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడి విజయం సాధించాలని కుట్రలకు తెరతీస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రేపు ఎన్నికల్లో విజయం కోసం ప్రతిపక్షాల ఓట్లని తొలగించి దొంగ ఓట్లను చేర్పించి ఎన్నికల్లో గెలవాలని కుట్రలకి కుతంత్రాలకి తెరలేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు, ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఓట్లు వాలంటీర్ల ద్వారా ఆ ఓట్లని తొలగించడం, లేదా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వారి ఓట్లను వైసీపీ సానుభూతి పరులైన ఓట్లను చేర్చడం ద్వారా అడ్డదారులలో ప్రయత్నం చేస్తా ఉంది. మరి గత అనుభవాల్లో చూస్తా ఉన్నాం, ఎప్పుడు ఎరగని పరిపాలన నేడు చూసాం. మనం వ్యవస్థలు, రంగాలు విధ్వంసం అయ్యాయి. ప్రజాస్వామ్యం మనుగడికి కీలకమైనటువంటి ఓటర్ లిస్ట్ ను కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం ఈనాడు వైసీపీ ప్రభుత్వం చేపడతా ఉంది. మరి ఎన్నికల్లో గెలుపు కోసం ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ విధంగా వ్యవహరించలేదు. ఇది ఎలకే చెల్లింది. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో కూడా గత అనుభవాలు ఉన్నాయి. అనేక ఎన్నికల్లో కూడా చూసాం. కొన్ని గ్రామాల్లో రెండు గ్రామాల్లో ఓట్లు ఉండడం, లేదా 2-3 బూతుల్లో కూడా ఓట్లు ఉండడం మరి చూసాం. ఆ ప్రక్రియ గతం నుంచి కొనసాగుతుంది. అనేక ఎన్నికల్లో కూడా జరిగింది. మళ్ళా దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేసి ఇంకా ఉధృతం చేయాలనే ఆ ప్రయత్నాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ విధానాల్ని ఖండిస్తా ఉన్నాం. మరి ప్రజాస్వామ్య ప్రక్రియలో మరి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎక్కడ ఎవరు ఒక 5 ఓట్లకు మించి తొలగించాలని ఏ విధమైన దరఖాస్తు ఇచ్చినా అధికారులు దాని క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి. బిఎల్ఓలు నివేదిక ఉండాలి. నివేదిక లేకుండా ఏ ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదు. దీని మీద ఎన్నికల కమిషన్ నుంచి కింద స్థాయి ఎన్నికల అధికారి వరకు కూడా పర్యవేక్షణ ఉండాలని కోరుతా ఉన్నాం. మరి ఓట్ల తొలగింపు ప్రక్రియలో ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు జరిగినా